తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు ప్రత్యేక పాలనలోకి వెళ్లాయి. వీటి పదవీకాలం ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. రాష్ట్రంలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరగ్గా అదే నెల 27వ తేదీన పాలక మండళ్లు కొలువు తీరాయి. దీంతో ఆదివారం ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలక వర్గం గడువు ముగియనుంది. దీనికి కూడా ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు. పంచాయతీలు, జిల్లా పరిషత్తుల పదవీకాలం ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2021 ఫిబ్రవరిలో పాలక వర్గం కొలువు తీరింది. జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, ఇంకొన్ని మున్సిపాలిటీలు కూడా పదవీకాలం మరో ఏడాది పైనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్న సర్కార్ శివార్లలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వీటి పరిధిలోని 51 పంచాయతీలను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసింది. జీహెచ్ఎంసీలో విలీనం చేయబోయే సంస్థలను పక్కన పెట్టి పదవీకాలం పూర్తయిన వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గడువు ముగిసిపోయింది. అదేవిధంగా జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ముగిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ అధికారుల పాలన కూడా కింద స్థాయి కార్యదర్శులు వీటికి సంబంధించినటువంటి పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చివరగా ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా నిన్న ఆదివారం వాటి కాల పరిమితి ముగిసింది. దీంతో అక్కడ ప్రత్యేక అధికారుల పాలన ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంఏయుడి కమిషనర్ దీనికి సంబంధించి దానకిషోర్ కూడా స్పెషల్ ఆఫీసర్లకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. వాస్తవానికి 130 మున్సిపాలిటీల్లో ఈ మొత్తం ముగిసినటువంటి మనం చూసాం. రాష్ట్రంలో మొత్తం 142 మున్సిపాలిటీలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల 12 మున్సిపాలిటీని కూడా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతో కలిపి మొత్తం 154 మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం 154 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా దాదాపుగా అన్నిటి టైము అయిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని వీటికి కొంత టైం ఉన్నప్పటికీ కూడా వాటిని మినహాయించి మొత్తం వాటి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ టోటల్ గా 2020లో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే 130 మున్సిపాలిటీలో జరిగాయో వాటన్నిటికి కూడా కాల పరిమితి ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కార్పొరేషన్లు మాత్రం కొన్నిటిది పెండింగ్ ఉన్నటువంటి విషయం ఉంది. ఎందుకంటే చాలా గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, గ్రేటర్ వరంగల్ కానీ, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకరికల్లు, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు మాత్రం 2021లో ఎన్నికలు జరిగాయి కాబట్టి దాదాపు ఇంకొక 1 year కు అటు ఇటుగా దాని కాల పరిమితి ఉంది. దాని తర్వాత అప్పుడు ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ కరీంనగర్ మేడ్చల్కు మాత్రం ఈ నెల 27 వరకు సమయం ఉంది. ఎందుకంటే కొంత గ్యాప్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికి మరో 4 మున్సిపాలిటీలు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. అవి కూడా పాల్వంచ, మనుగూరు, మందమర్రి, జహీరాబాద్ ఈ ఏరియాలో అసలు ఎన్నికలే జరగలేదు కాబట్టి వాటి సంగతి ఎలక్షన్స్ కూడా వాటితో కలిపి పెడతారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి నిన్న రాత్రికి ఈ పదవీ కాలం ఎవరికైతే అయిపోయింది, మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అందరికీ కూడా అయిపోయిన నేపథ్యంలో పాలన ప్రత్యేక అధికారుల పాలన జరగబోతున్నట్టుగా మనకి చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో అక్కడే అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం కూడా వాటికి నిధులు కేటాయిస్తుంది. పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చూసాం సర్పంచ్ ఇది దాదాపు చాలా కాలం అయిపోయింది. దాని ప్రత్యేక అధికారులు, ప్రత్యేక కార్యదర్శుల ద్వారా అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ఎప్పుడైతే ఎన్నికలు జరుపుతుందో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి త్వరగా చేస్తే, గ్రామ పంచాయతీల కావచ్చు వీళ్ళన్నిటికీ కూడా త్వరగా పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే అప్పటిదాకా ఇచ్చే అవకాశం ఉండదు కేంద్ర ప్రభుత్వం. దానికి గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఎన్నికలు నిర్ణయం తీసుకుంటుంది. మేబీ ఫిబ్రవరి ఎండింగ్ కానీ లేదంటే మార్చి లో ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే సర్పంచ్లకు సంబంధించి త్వరగా ఎన్నికలు జరపాలన్నటువంటి ఆలోచన జరుగుతుంది. దాని తర్వాత
స్టెప్ బై స్టెప్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటాయి. దాని తర్వాత ఈ మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా కూడా నిన్నటితో ముగిసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అధికారుల చేతిలోకి వెళ్ళిపోతుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఎన్నికలు ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేయాలి ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకొక సంవత్సరం ఉంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ లో కూడా ఎన్నికల వాతావరణం లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే అందువల్ల కూడా పవర్స్ వాతావరణంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీలోకి చాలా వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎన్నికలు జరగని వాటికి, ఎన్నికలు జరిగిన వాటికి వీటన్నిటి కూడా టైం అయిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీటికి ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్ళిపోయింది. వీటన్నిటి కూడా అభివృద్ధి కూడా ఎప్పుడు ఉండదు. భవిష్యత్తులో ఎన్నికలు జరిగిన తర్వాతనే అభివృద్ధి చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థాంక్స్ నరేందర్.